మనతోని సత్యమ్మ గారు ఉన్నారండి. సత్తెక్కపల్లి నుంచి వచ్చారు. వారికి గత 3-4 నెలల క్రితము చాలా విపరీతమైన బ్యాక్ పెయిన్ ఉందండి. ఓకే, ఆ, ఇది వారి ఎక్స్రే అండి. ముందు మనము ఎక్స్రే చేసినప్పుడు ఈ L4 L5 ఇదైతే ఉందో కొంచెం డివేషన్ ఉంది, స్పైన్ డివేషన్ ఉంది. చాలా విపరీతమైన పెయిన్ ఉండే. ఇప్పుడు చాలా వరకు మనం స్పైన్ థెరపీ చేయడం జరిగింది. ఇప్పుడు వారికి ఎలా ఉందో వారి మాటల్లో విందాము. ఎలా ఉందమ్మా ఇప్పుడు నొప్పి మీకు? కొంచెం బాగా చెప్పండి. కాళ్ళు లాగడం ఎలా ఉంది? ఎంత పర్సెంట్ తక్కువ? 90% తక్కువ. వచ్చినప్పుడు ఎలా ఉంటే? నడవడం చాలా ఇబ్బంది అయింది. నడవడం చాలా ఇబ్బంది ఉందండి. ఇప్పుడు ఈ రోజుకు 3 months అవుతుంది. 3 నెలలు కంప్లీట్ చేసుకున్నారు. పూర్తిగా నేను చెప్పినట్టు విని నేను చెప్పిన ఎక్సర్సైజ్ ఎన్ని పూటలు చేస్తున్నారు రోజుకు? ప్రతిరోజు 2 పూటలు, ప్రొద్దున సాయంత్రం. చాలా ఇంట్రెస్ట్గా, ఎందుకంటే వెన్నుపూస సమస్య అనేది రాకూడదు. ఓకే, దాంట్లో ఇలాంటి స్ట్రక్చరల్ ఇంబ్యాలెన్స్ వచ్చినప్పుడు చాలా పెయిన్ ఉంటుంది. కానీ వారు చాలా నిష్ఠగా నేను చెప్పినటువంటి ఎక్సర్సైజ్ రోజుకు 2 పూటలు చేస్తూ ఇప్పుడు ఒక 90%, అంటే ఫస్ట్ చాలా విపరీతమైన పెయిన్, 90% ఇప్పుడు నొప్పి లేకుండా వారు ఉన్నారు. 2 పూటలు చెప్పినట్టు ఎక్సర్సైజ్ చేస్తున్నారు. తర్వాత 3 months తర్వాత, ఆఫ్టర్ 3 months తర్వాత తీసినటువంటి ఎక్స్రే చూడండి. ఇప్పుడు దానికి మనం చూసుకుంటే ఇది ఇంతకుముందు ఇలా డివేషన్ చూడండి, పూర్తిగా డివేషన్ చేంజ్ అయింది. ఓకే, ఇంకా కాస్త ఉన్నది. ఇది ఇంకొక 2-3 నెలలు టైం పట్టొచ్చు. ఇది ఎక్సర్సైజ్ చేస్తున్న కొద్దీ ఈ రికవరీ అనేది అవుతూ ఉంటుంది. సర్క్యులేషన్ తగ్గకుండా మీరు ఎప్పుడు ఎక్సర్సైజ్ అనేది చేస్తూ ఉండాలండి. ఓకే, ఓకేనండి. థ్యాంక్ యూ అందరికీ.